ఈ బాబు పేరు పయ్యావుల ఎల్లయ్య, సిద్దిపేట నియోజకవర్గం మిట్టపల్లి గ్రామానికి చెందిన రైతు. పోయిన నెల 2 ఎకరాల్లో వండిన పంట వడ్లు అమ్ముకుంటే దాంతోపాటు ఆయన పెన్షన్ పైసలు మొత్తం 1,46,000 బ్యాంకులో జమ అయినాయి. అవి తీసుకోవడానికి ఆయన సిద్దిపేట SBI బ్యాంకుకు పోయినప్పుడు అక్కడ ఈయనకి ఎలా తీసుకోవాలో తెలియక ఒక వ్యక్తి సహాయం పొందాడు. ఈ వ్యక్తి సహాయాన్ని అడగడంతో డబ్బులు తీసిస్తా అని చెప్పి ATMని మార్చి ఇవ్వడంతో ఇతని డబ్బు 1,46,000 అహర్నిశలు 6 నెలలు వ్యవసాయంలో కైకిలు చేసిన పైసలన్నీ దొంగల పాలైనాయి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోయిన నెల ఇప్పటికి 11 రోజులు అవుతుంది. సో పోలీసులకు కూడా ఇది ఒక ఛాలెంజే, అది మాకు కూడా తెలుసు. ఎందుకంటే పొడగొట్టుకున్నంత ఈజీ కాదు. కానీ ఇలాంటి రైతులను రక్షించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది. ఇతను ఆల్రెడీ ఒక అబిచువల్ అఫెండర్ అని తెలిసింది. వీన్ని వెంటనే పట్టుకొని, ఈయన నిరుపేద కుటుంబం, ఏం లేనోడు, ఇక్కడికి వచ్చి మా ఆఫీస్లో ప్రాధేయపడుతుండు. 1,46,000 కష్టం చేసిన పైసలు. పోలీసు వారు దయచేసి ఇట్లా రైతులని కొంత కన్సిడర్ చేసి, పోలీస్ స్టేషన్ పోతే నీ పైసలు రావు అని మాట్లాడుతుర్రట. ఇక పోలీస్ స్టేషన్లోనే రావు అని చెప్తే దొంగలకు వత్తాసు పలికినట్టు అవుతుంది. దయచేసి మా నుంచి ఒక విన్నపం, ఇలాంటి రైతులు వచ్చినప్పుడు వాళ్ళకు ఒక కుర్చీ వేసి బుక్కడు మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళ సమస్య కనుక్కోండి. అంతేగాని మెడబట్టి నూకినట్టు కార్యక్రమాలు చేస్తే అది ఎవరికి మంచిది కాదు. ఆ దొంగల్ని సిద్దిపేటలో ATMs దగ్గర నిఘా పెంచండి. ఎవడైనా అనుమానాస్పదంగా కనిపిస్తే ఇమీడియట్గా వాడిని ఆపి తనిఖీ చేయండి. చలాన్ల కోసం ఫోటోలు కొట్టే శ్రద్ధలో ATMల కాడ మఫ్తీలో పోలీసు వాళ్ళు తిరిగినట్టయితే ఇలాంటి వాళ్ళ కన్నీరు తుడిచిన వాళ్ళు అవుతారు. దయచేసి మీ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్కి నా ప్రార్థన, ఎల్లయ్య గారి పైసలు ఇప్పియాల్సిందిగా సిద్దిపేట కమిషనర్ గారిని, నూతనంగా వచ్చిన ACP గారిని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. 6 నెలలు చేసిన కష్టము, 1 నెల పింఛని నేను చేసింది 6 నెలలు, అందరం చేసింది ఆడవాళ్ళ మేము చేసింది 6 నెలల కష్టము. మాకు దయచేసి మా పింఛన్ పైసలు, ఈ వడ్ల పైసలు ఇప్పేది సార్. మీకు దయచేసి అదే పడుతుంది సార్.